తిరిగి వార్తలకు స్వాగతం. జగత్తుని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి దీపావళిని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు తనయుడు కనుమూరు భరత్ అన్నారు. ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో సర్పంచ్ సూరవరపు కనకదుర్గ వెంకటాచార్య గృహంలో ఆయన దీపావళి పూజలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిజగరంలో 10th లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సాల్వా కప్పి మేమంతో సత్కరించారు. సచివాలయ గ్రామ సిబ్బందికి కార్మికులకు దీపావళి సామాగ్రి స్వీట్లు పంపిణీ చేశారు. కార్మికుల తెలుగుదేశం మహిళా అధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్ కనిగంటి రుత్కల, టీడీపీ ఉండి మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, తోట రాము, సీనియర్ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మీరు కూడా పెట్టుకోండి ఒకసారండి అయిపోయాక ఒకసారి ఫోన్ తీయాలండి. సార్ 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 సగం సగం నేను ఒకసారి రాజన్న ఎలా వచ్చేస్తావా అయిపోయింది. వీరవాసర మండలం రాయకుదుల్లో ధూళిపాల శ్రీనివాస నిర్మించిన యోగానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం అమలాపురానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆదిమూల వెంకటేశ్వరరావు పాల్గొని జ్ఞాన బోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల విశ్వమే ప్రాణశక్తి పొందడం ద్వారా నాడీ మండలం శుద్ధి జరిగి శారీరక ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ 14, 15, 16 తేదీల్లో వీరవాసరం సీతారామస్వామి దేవస్థానంలో నిర్వహించే 3 రోజుల జ్ఞానయజ్ఞంలో అందరూ పాల్గొనని పిలుపునిచ్చారు. కార్యక్రమం అందే రమేష్, పులిశెట్టి బాబీ, వీరవల్లి ప్రసాద్, బి రామ్మూర్తిరాజు, ఈదా ప్రకాశ్రావు, విజయలక్ష్మి, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో చీకట్లను చెరిపివేసి సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కేంద్ర సహకారం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని, పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కాలని, సాంస్కృతిక కళావైభవం విలసిల్లాలని, ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థించారు. పర్యావరణ రహితంగా దీపావళిని ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మనందరి జీవితాల్లో కూడా నూతన వెలుగులను తీసుకురావాలని, దీపావళి కాంతుల్లో అందరి జీవితాలు ఆనందమయం కావాలని, ముఖ్యంగా చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి ప్రతీకగా చేసుకునేటువంటి ఈ దీపావళి పండుగ అందరికీ కూడా తమ తమ వ్యక్తిగత మరియు కుటుంబ జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పుని ఉపయోగాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. కేసు దర్యాప్తులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎస్ఐ మధు వెంకటరాజా ఇంటికి జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ స్వయంగా వెళ్లి దీపావళి బహుమతులు అందించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ జిల్లా పోలీసు యంత్రాంగం యావత్తు తరపున విధి నిర్వహణలో దూరంగా ఉన్న ఒక ఎస్ఐ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక ముఖ్యమైన కేసు దర్యాప్తు నిమిత్తం ఎస్ఐ మధు వెంకటరాజు ప్రస్తుతం ఇతర రాష్ట్రంలో ఉన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఆయన ఇంటి వద్ద లేకపోవడంతో ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు జిల్లా ఎస్పీ స్వయంగా వారి ఇంటికి వెళ్లి కుటుంబానికి దీపావళి సందర్భంగా స్వీట్లు, బాణసంచాలు అందించి వారి పండుగ వెలుగులు మరియు సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. దీపావళి పండుగ సందర్భంగా రాజమహేంద్రవరంలోని ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమంలో పిల్లలతో కలిసి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంతోషంగా దీపావళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆశ్రమంలోని పిల్లలకు దీపావళి మందులు, మిఠాయిలు, చాక్లెట్లు, బిస్కెట్లు, బహుమతులు పంపిణీ చేసి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కుల నిర్మూలన పోరాట సమితి KNPS జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం జాన్ రాజు, గెడ్డం రవీంద్రబాబులు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా సోమవారం ఏలూరు పార్టీ కార్యాలయంలో ఆహ్వానిస్తూ జరిగిన సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యు వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ ప్రపంచంలో దేశంలోని పరిణామాలు వేగంగా మారుతున్న పరిస్థితుల్లో విప్లవోద్యమం బలపడాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యూ డెమోక్రసీలో చేరిన ఎం జాన్ రాజు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో పనిచేస్తున్నానని, KNPS జిల్లా కృషిగా కొనసాగుతున్నానని తెలిపారు. నీతి నిజాయితీగా నిలకడగా నిబద్ధతతో నిర్మాణయుతంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తున్న పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. గత 15 సంవత్సరాల నుంచి నేను కూడా అనేక ఉద్యమాల్లో పనిచేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దళిత సమస్యల మీద, అలాగే అత్యాచారం మీద అనేక సంఘటనలో పాల్గొని కేసు కట్టించడం చాలా గొప్పగా పనిచేసాం. ముఖ్యంగా ఏంటంటే 2011 నుంచి కొల్లేరుమల పోరాట సమితిలో జిల్లా కమిటీలో వివిధ హోదాల్లో పనిచేసి ఇవాళ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో జాయిన్ అవ్వడం కారణం ఏంటంటే ఒక నిర్దిష్టమైన రాజకీయాలతో పాటు అలాగే నిబద్ధతతో పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిడదవోలు నుంచి మేము రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీలో పూర్తిగా పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కాబట్టి రావడం జరిగింది. ఈనాటి బంగారు మాట. పొరపాట్లు అందరూ చేస్తారు, మూర్ఖులు మాత్రమే అవే తప్పులు మళ్ళీ చేస్తారు. సిసిరో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.